దైనందిన జీవితంలో అధికంగా ఆహారం తీసుకొనడం, శారీరక శ్రమ చేయకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల స్థూలకాయం వస్తుందని, అందువల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడి మెదడు, గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాత తదితర సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుందని, కనుక ప్రతి ఒక్కరూ కనీసం గంట పాటుగా వ్యాయామం చేయాలని, కొవ్వులు అధికంగా ఉన్న ఆహారాన్ని, జంక్ ఫుడ్, నాన్ వెజ్ పదార్థాలను అధికంగా తీసుకోవద్దని నంద్యాల మెడికల్ కళాశాల పీడియాట్రిషియన్ డాక్టర్ అరుణజ్యోతి సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ విజయ్ ఆనందబాబు, డాక్టర్ వీర రత్నాకర్ రెడ్డి, డాక్టర్ ప్రకాష్ ఆనంద్ పాల్గొన్నారు. 5 గంటలకు 5:30కి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, పిలుచుకొని బయటికి వెళ్ళిపోండి. నువ్వు వదిలేసే వాడికి ఆరోగ్యమే. ఇంకా ఏం చేయొచ్చు? 15 పిల్లలు అట్లున్నారంటే ఇంకేం చేయొచ్చు? ఆడవచ్చు, వేసుకొని పోయేద్దండి. టీనేజ్లో వంట అసలు చిన్నపిల్లలు కూడా షుగర్ వస్తుంది. ఇది ఒబిసిటీ డే, అంటే మనము లావుగా స్థూలకాయం, దానివల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో అది గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఆ నష్టాల బారిన పడకుండా మామూలుగా ఇప్పుడు ఏమిటంటే పీడియాట్రిక్ వార్డులో చేస్తున్నారు. పీడియాట్రిక్ కేసెస్ ఒక్కటే కాదు, పెద్దల్లో కానీ స్థూలకాయం అనేది కామన్ అయిపోయింది. ఎందుకంటే ముఖ్య కారణం ఎక్కువగా తినడం, దానికి ఖర్చు లేకుండా చేసుకోవడం. తక్కువగా తిని దాన్ని ఎట్లా దాన్ని ఖర్చు చేయాలి అనేది తెలుసుకుంటే స్థూలకాయం అనేది రాదు. సింపుల్ థింగ్. నెక్స్ట్ కొన్ని కారణాలు ఉన్నాయి, ఎండోక్రైనల్ కాజెస్ అని, జెనెటిక్ కాజెస్ అని, అట్లాంటివి కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా 80 to 90% ఎక్కువ తినడం, దాన్ని ఖర్చు చేయకపోవడం. సో ఎక్కువ ఖర్చు చేయకపోవడం అంటే సెడెంటరీ లైఫ్కి అలవాటు అయిపోయినారు, పిల్లలైనా పెద్దలైనా. టీవీ ముందరే ఒక 10 hours కానీ గడిపేస్తారు. సెల్ చూశారంటే ఇంకా అది ఎప్పుడైపోతుందో తెలియదు. ఇది చాలు, వాళ్ళు ఏమి అక్కడ ఒక 10 calories కానీ తగ్గవు కదా. సో అందుకని ఇండోర్ గేమ్స్ అనేటివి లేకుండా అవుట్డోర్ గేమ్స్ అనేది పిల్లలు కానీ పెద్దలు కానీ, ప్లస్ డైలీ ఎక్సర్సైజ్ మినిమం ఒక 1/2 hour అయినా ఎక్సర్సైజ్కి అలవాటు పడితే వాళ్ళతో పాటు పిల్లలు కానీ తిరుగుతారనుకోండి. పెద్దలు బయటికి వెళ్ళారంటే అదొకటి. ప్లస్ తినడం కానీ ఆయిలీ ఫుడ్, ప్లస్ డైలీ కానీ నాన్ వెజ్ తినడము, బయట అవి ఏమంటారు జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్, ఇవన్నీ కంప్లీట్గా మానేయాలి. ఇంట్లో వండిందే తినాలి. ఇంట్లో మదర్ ఏది చెప్తే అది వినాలి, అదే తినాలి. ఇంటిల్లి పాది అదే తినాలి. సో అలాగా ఫుడ్ని మేనేజ్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ మినిమం ఒక 1/2 hour అని చేసుకుంటూ ఇండోర్గా కూర్చుండేది నాకు తెలిసి ఒక 1/2 hour to 1 hour కంటే ఎక్కువ స్క్రీన్ టైం ఉండకూడదు. ఆ స్క్రీన్ టైం తగ్గించుకున్నారంటే డెఫినెట్గా తక్కువ అవుతారనమాట. ఆరోగ్యంగా ఉండాలి అని అంటే తప్పకుండా ఫుడ్ మీద, ఎక్సర్సైజ్ మీద దృష్టి పెట్టాలి. సో ఇదంతా అవేర్నెస్ రావాలి జనాల్లోనా అని చెప్పి గవర్నమెంట్ ఒబిసిటీ డే అని చేపిస్తున్నారు. సో వాళ్ళకి తెలియజెప్పడానికి ఈరోజు ఇక్కడ కార్యక్రమం పీడియాట్రిక్ వార్డులో పెట్టారు. దానికోసం మనం వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్.